సమ్మర్ అంటే గుర్తొచ్చే మజ్జి మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ బండగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలండి. కొంచెం పెద్దగా దుక్కగా ఉన్నవైతే కారం తక్కువ ఉంటాయి. నెక్స్ట్ బాగా కడిగి పెట్టేసుకున్నాక ప్రతిదీ ఇలాగా చీల్చేసాం, స్ప్లిట్ చేయాలన్నమాట. కొంచెం అలా స్ప్లిట్ చేస్తే ఏంటంటే కారం అది మజ్జిగ లోపలికి వెళ్ళి కారం అది తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి 2 మెథడ్స్ చూపిస్తున్నాను. ఒకటి పిన్తో అయితే ఇలా స్ప్లిట్ చేసాం, నెక్స్ట్ది చాక్తో చేసినాను. మీరు మీకు అవైలబిలిటీ ప్రకారం చేసుకోవచ్చు. నెక్స్ట్ పెరుగుని బాగా చిలికి కొంచెం మజ్జిగలా చేసుకొని ఇలా వేసుకుంటున్నాం చూడండి. ఫస్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాం. బాగా కలుపుకున్నాక మనం ముందుగా చీల్చి పెట్టుకున్న మిరపకాయలు అవి వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని బాగా నాననివ్వాలి. ఒక 1-2 డేస్ బాగా నానాక ఇంక అక్కడి నుండి ఎండ పెడతామన్నమాట. ఇది అయితే పప్పులోకి మ్యాంగోతో అయితే చాలా బాగుంటుందండి ఎండాక. ఇంకా నెక్స్ట్ పార్ట్ అనేది ఎలా చేసుకుంటామేంటి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. డూ లైక్ ఇట్. బాయ్. థ్యాంక్ యూ.